హలో అండి, వెల్కమ్ టు మన్హాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి ఇవి రవ్వ పాల లడ్డు అండి. రవ్వ పాల లడ్డు అంటే ఏం లేదండి, రవ్వ లడ్డు చేసుకొని తింటారు కదా, అదే కాకపోతే మా తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం. ఇది పాలతో చేసుకోవాలండి. ఇలా జనరల్గా అయితే షుగర్ పాకం చేస్తారు కదండి రవ్వ లడ్డు. ఇది షుగర్ పాకంతో కాదండి, ఇలా ఓన్లీ మిల్క్, నెయ్యి, ఇలైచి, ఎండి కొబ్బరి, షుగర్, ఇది బొంబాయి రవ్వ అంతేనండి. వెరీ హెల్త్ఫుల్ ఇంగ్రీడియంట్స్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మా తెలంగాణ స్టైల్ పాల రవ్వ లడ్డు అండి. ఇప్పుడు 2026 జనవరి సంక్రాంతికి స్పెషల్ రెసిపీ అనుకుని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 kg బొంబాయి రవ్వ తీసుకొని బాగా నెయ్యి వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత 1/2 kg పాలకైతే 1/4 kg షుగర్ వేసుకోవాలి. 1 కప్పు వరకు ఘీ, ఎండి కొబ్బరి, ఇలైచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలా రవ్వలో కొంచెం కౌ మిల్క్ అండి, ప్యాకెట్ మిల్క్ అస్సలు వేసుకోవద్దు. అలా ప్యాకెట్ మిల్క్ వేసుకోవడం వల్ల ప్యూర్ టేస్ట్ రాదండి రవ్వ పాల లడ్డులో. పాల లడ్డు అంటే ఇది కౌ మిల్క్ తోటే చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి ఈ రవ్వలో ఈ కాజు, బాదాం లాంటివి వేసుకోవద్దు. వాటి టేస్ట్ ఈ పాల లడ్డు టేస్ట్ని డామినేట్ చేస్తుంది. సో కాబట్టి ఇలా కొంచెం రవ్వలో కొంచెం ఒక్కొక్క స్పూను మిల్క్ ఇలా ఒకేసారి మిల్క్ అయితే వేసుకోవద్దండి, రవ్వ మొత్తం పల్సగా అయిపోతుంది. కాబట్టి కొంచెం అలా ఒక చెంచా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డూలు చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా, రవ్వ లడ్డు కంటే కూడా చాలా బాగా టేస్ట్ ఉంటాయండి. ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్ట్ ఉంటాయి. ఇది చేసుకుంటే ఇమ్మీడియట్లీ కూడా తినేయచ్చు, లేకుంటే ఒక హాఫ్ అవర్, ఒక అర్ధ గంట, ఒక గంట తర్వాత తినొచ్చు. ఇవి 2 days వరకు స్టోర్ ఉంటాయండి. మళ్ళీ ఒకసారి చేసే విధానం చెప్తాను. 1/2 kg బొంబాయి రవ్వని మంచిగా నెయ్యి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొన్ని కొబ్బరి ముక్కలని కూడా ఒక నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి వచ్చేసి 1/2 kg బొంబాయి రవ్వకి 1/4 kg షుగరు, ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే మంచిగా వేడి చేసి చల్లార్చి పెట్టుకోవాలండి. అంతే. ఇలా రవ్వలో డ్రై రోస్ట్ చేసిన రవ్వలో ఎండు కొబ్బరి, ఇలైచీ పౌడర్, ఇలా షుగర్ మొత్తం వేసి ఇలా చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక్కొక్క స్పూన్ ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలాగైతే లడ్డూలు చేసుకోవాలండి. ఇది మా తెలంగాణ స్టైలు రవ్వ పాల లడ్డు. చేసుకోండి, చాలా బాగుంటుంది, హెల్త్ఫుల్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ప్యూర్ రవ్వ పాల నేతి లడ్డు. రవ్వ లడ్డు తినే ఉంటారు కదా మీరు, ఇది కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఓకే, బాయ్ అండి. మీకు టేస్ట్ రవ్వ పాల లడ్డు టేస్ట్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.